కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌లో ఎపిసోడ్‌కు తెరపడింది. గత కొంతకాలంగా సొంత పార్టీపై కవిత విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పరిమితమైన అంశంగా కాకుండా అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది అనే చర్చకు తెరలేపుతుంది. కవిత బీఆర్ఎస్‌తో 19 ఏళ్ల బంధానికి మాత్రం తెరపడింది. అయితే కవిత బీఆర్ఎస్‌లో గతంలో టీఆర్ఎస్. ఎప్పుడు చేరారు? ఏ విధమైన పాత్ర పోషించారు? రాజకీయంగా ఏం జరిగింది? అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. కల్వకుంట్ల కవిత 1978 మార్చి 13న జన్మించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో కొన్నేళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కవిత భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే కవిత ఇండియాకు తిరిగి రాకముందే ఆమె తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఉద్యమం కొనసాగిస్తున్నారు. అయితే తండ్రితో పాటు కలిసి నడవాలని నిర్ణయించుకున్న కవిత 2006లో తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించారు. టీఆర్ఎస్‌కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా కొనసాగింది. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా భావించే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ జాగృతి ఇక్కడ ప్రజలలో ఆదరణ పొందింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనగా కొనసాగిన పోరాటాల్లో కూడా కవిత పాలుపంచుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనగా కొనసాగిన పోరాటాల్లో కూడా కవిత పాలుపంచుకున్నారు. తెలంగాణ జాగృతి తరపున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అయితే 2014 వరకు కవిత ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మరోవైపు తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 2014-19 వరకు ఎంపీగా కొనసాగిన కవిత ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కార్యకలాపాలను చూసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత ఓటమి చెందారు. ఆ తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. మరోవైపు తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. ఇక 2022 అక్టోబర్‌లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ పార్టీ అంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే కవిత కూడా భారత జాగృతి పేరుతో వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది అధికారం కోల్పోవడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకోవడంతో సంచలనంగా మారింది. 2024 మార్చిలో సీబీఐ అధికారులు కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్టు చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ కావడం కలకలం రేపింది. ఆ తర్వాత నుంచి పలు అంశాల్లో సొంత పార్టీ బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా గళం వినిపించడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు, కోవట్టులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కవిత తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి బ్యానర్‌లో ఆచార్య జయశంకర్, కేసీఆర్ ఫోటోలను పెట్టారు. తాను బీఆర్ఎస్‌లో కేసీఆర్ తప్ప మరొకరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని తెలిపారు. ఇక తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకునే ఆలోచనలు చేశారని ఘాటు విమర్శలు చేశారు. వీళ్ళిద్దరి వెనుక నుండి కుట్రలు చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేపట్టే పరిస్థితి రావడం తనను వేదనకు గురి చేస్తుందని అన్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పార్టీ లైన్ దాటినందుకు కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.